చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. సమయం ఉదయం 3 గంటలు. 88 ఒక వృద్ధుడు చేతిలో వెదురుబుట్ట పట్టుకుని ఇడ్లీ, వేడి ఇడ్లీ, ₹1 మాత్రమే అని పిలుస్తున్నాడు. ఇది 2026. ₹1కి చాక్లెట్ కూడా రాదు. అలాంటిది ఇడ్లీలా? అందరూ ఆయనను పిచ్చివాడనుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను అరవింద్, ఒక ఐటీ ఉద్యోగిని. నైట్ షిఫ్ట్ అయ్యాక ఆకలితో స్టేషన్కి వచ్చాను. అక్కడ ప్లేట్ ఇడ్లీ ₹50. కాని ఈ తాతయ్య రూపాయికే అమ్ముతున్నాడు. ఆయన కళ్లలో కన్నీళ్లు చూసి తట్టుకోలేక అడిగాను, తాతయ్యా, బియ్యం, గ్యాస్ ధరలు పెరిగిన ఈ రోజుల్లో రూపాయికి అమ్మితే నీకు నష్టం రాదా అని. తాతయ్య చిరునవ్వుతో చెప్పడం ప్రారంభించాడు, బాబూ, ఇది నష్టం కాదు, లాభం. 1975లో నేను ఇక్కడే పోర్టర్గా పనిచేసేవాణ్ణి. ఒకరోజు భారీ వర్షం వల్ల పనిలేదు, డబ్బూ లేదు. 3 రోజులు ఆకలితో అలమటించి మూర్ఛపోయాను. అప్పుడు ప్లాట్ఫాంపై రూపాయికి ఇడ్లీ అమ్మే ఒక అమ్మ నన్ను లేపి 4 ఇడ్లీలు పెట్టింది. నా దగ్గర డబ్బుల్లేవని ఏడిస్తే ఆమె అంది, బాబూ, నేను బ్రతికినంతకాలం ఆకలితో ఉన్నవారికి రూపాయికే ఇడ్లీ ఇస్తానని మాట ఇచ్చాను. నువ్వు కూడా పెద్దయ్యాక ఆకలితో ఉన్నవారికి సాయం చెయ్యి అంది. ఆ అమ్మ 1995లో చనిపోతూ నా చెయ్యి పట్టుకుని మాట అడిగింది. నేను అవును అన్నాను. ఆ తర్వాత నేను కాంట్రాక్టును చేసి బాగా సంపాదించాను. 2 పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు. కాని 1995 నుండి ఈ రోజు వరకు ప్రతి ఉదయం 3 గంటలకు 100 ఇడ్లీలు తీసుకుని ఇక్కడికి రావడం నా వ్రతం. 30 ఏళ్లల్లో 10 లక్షల కడుపులు నింపాను. ఆ ఆశీర్వాదాల విలువ కోట్లల్లో ఉంటుంది బాబూ. అంతలో ఒక చిన్న అబ్బాయి పరుగెత్తుకుంటూ వచ్చాడు. తాతయ్యా, 3 రోజులుగా అమ్మ హాస్పిటల్లో ఉంది, తినడానికి తిండి లేదు అన్నాడు. తాతయ్య ప్రేమగా ఆకులో ఇడ్లీలు పెట్టి ఇచ్చాడు. ఆ అబ్బాయి ఏడుస్తూ రేపు డబ్బులిస్తానంటే తాతయ్య అన్నాడు, వద్దు బాబూ, నువ్వు పెద్దయ్యాక వేరే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు, అదీ నాకు ఇచ్చే చెల్లింపు అన్నాడు.